మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు బట్టి గారి మీద కానీ గవర్నమెంట్ మీద. అదే విధంగా మా అప్పుల గురించి మాట్లాడుతున్నారు మీరు. పాత అప్పులు మేము గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికి అప్పులు తీర్చడానికి కొన్ని అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో 120 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన మాట వాస్తవమా కాదా? అది మీ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా డబ్బులన్నీ కూడా మన రాష్ట్రం నుంచి జిఎస్టీ రూపంలో ఇతర పన్నుల రూపంలో కేంద్రానికి పోతుంది, కానీ రిటర్న్స్ మాత్రం ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా మరి బీజేపీ పాలిత రాష్ట్రాలలో గుజరాత్లో వేల కోట్లు లక్షల కోట్లు పోతా ఉంటే మాత్రం మరి మాట్లాడడం లేదు. మన రాష్ట్రం నుంచి ఎంపీలని అడిగితే 8 మంది ఎంపీలను వాళ్ళకి ఇచ్చిర్రు అధ్యక్ష. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి కొట్లాడి కూడా తీసుకురావాలి కదా. మా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి అనేక సార్లు మీ కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగి కాళ్ళు అరుగుతున్నాయి, కానీ అక్కడి నుంచి రూపాయి వస్తలేదు అధ్యక్ష. కాబట్టి మా మహేశ్వర్ రెడ్డి గారు ఖచ్చితంగా నిధుల కోసం అక్కడ కూడా కొట్లాడాలి. కేంద్రం కూడా అప్పులు తీసుకొచ్చింది. మేము చేసిన అప్పులన్నీ కూడా నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయి. అప్పులకు అప్పులు కట్టడానికే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష, అంతకంటే వేరే లేదు.